హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విరాట్ నందన్ అఫీషియల్. ఈరోజు వీడియో వచ్చేసి మేము వినాయక చవితి రోజు తీసిన వీడియో. మేము చాలా ఇయర్స్ నుంచి వినాయకుని స్పాన్సర్ చేద్దాం అనుకుంటున్నాము. కానీ అనుకున్నంత మాత్రానే కానీ అసలు ఎప్పుడు స్పాన్సర్ చేయలేదు. అనుకోకుండా ఈ ఇయర్ స్పాన్సర్ చేస్తున్నాం అన్ఎక్స్పెక్టెడ్గా. అయితే దాని ముందు రోజు వినాయక చవితి ముందు రోజు బజార్కి వెళ్ళి పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చినాము. అక్కడ అవన్నీ మా మమ్మీ చూస్తుంది అన్నీ తీసుకొచ్చినో లేదో అనేసి. మేము ప్రతి ఇయర్ అనుకున్నాడే కానీ అస్సలు వీలు కాలేదు పెట్టడానికి. ఈ ఇయర్ ఇక్కడ మా ఇంటి దగ్గర కాలనీలో పెట్టినాము ఈ ఇయర్. నందుది ఇగో కలుషం కొబ్బరికాయ మనమే ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్, అంటే వినాయక చవితి రోజు. ఆ రోజు అందరం ఫాస్టింగ్ ఉండాలి కదా. మా మమ్మ వచ్చేసి సిర ఇస్తుంది. దానికన్నా ముందే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో రోస్ట్ చేసేసింది. చేసేసి సిర వేస్తుంది. ఇక్కడ మా అత్తమ్మ వచ్చేసి ఈ తెల్లపిండి ఉంటుంది కదా, బియ్య పిండితోని ఉండ్రాల కోసం ఆ పిండిని మొత్తం గట్టిగా పిసుకుతుంది. పిసికేసి అవి చిన్న చిన్న ఉండ్రాల్లాగా వేసేసి ఆ ఇడ్లీ పాత్రలల్లా 4 అన్నట్టు పెట్టేసిళ్ళు. ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి ఉడికియడానికి. ఉడకన్నట్టు కదా అవి. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం నేను చూసేది ఈ ఉండ్రాలు చేయడం కూడా. మా మమ్మీ దానికన్నా ముందే ఈ పులిహోర పులుసు వేసి పెట్టింది. సరే రైస్ పెట్టేసి నేను పులిహోర మొత్తం కలిపేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము ఒక 3 టైప్స్ ఆఫ్ నైవేద్యాలు తీసుకుపోయినాము. ఉండ్రాలు, పులిహోర, ఇంకొకటి సిర. కంపల్సరీ ఉండ్రాలు ఉండన్నట్టు కదా, వినాయకునికి ఉండ్రాలు అంటే చాలా ఇష్టం అనేసి చేసిళ్ళు. మేము ఆ రోజు పూజ స్టార్ట్ అయ్యేసరికి 6:30, 7 ఏమో అయింది. ఆఫ్టర్నూన్ 2:00 కన్నా పూజ 4 అయింది. 4 నుంచి 6:30 అయిపోయింది. అప్పుడే డెకరేషన్ చేస్తున్నారు. ఏంటి ఇప్పుడు డెకరేషన్ చేస్తున్నారు అనుకుంటున్నారా? అక్కడ ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఆ వినాయక చవితి రోజు పెద్ద వర్షం పడింది. ఫుల్ వర్షం పడింది. అది ఒక 2 డేస్ ముందే మండపం రెడీ చేసిళ్ళు. రెడీ చేసినప్పుడు ఏమైందంటే ఈ వర్షంకి వాటర్ అన్నీ మండపం మీద పడతాయి కదా, ఆ వెయిట్ ఎక్కువై మండపం డిస్టర్బ్ అయింది. అవి మరి ఎట్లా అనేసి కమిటీ వాళ్ళందరూ అక్కడ ఉన్న ఒక హాల్లో పెట్టారు. అక్కడ ఓనర్ కాల్ చేసి ఇట్లా మేము వినాయకుడిని పెడతామంటే సరే పెట్టుకోండి అనేసి అన్నారట. అప్పుడు ఈ హాల్లో తీసుకొచ్చి పెట్టారు. తీసుకొచ్చి ఒకరొకరు ఒక పని చేస్తున్నారు. అప్పుడే పూజారి కూడా వచ్చిండు. వచ్చేసి కంకణాలు కడతారు కదా, ఆయన ఆ పనిలో ఉంటే ఈ కమిటీ వాళ్ళందరూ ఈ పనిలో ఉన్నారు. చాలా పాపం హడావుడిగా అయింది. అప్పుడే పూజారి చూడు మేము పోవడంతా అయింది. మా నందు కూడా పట్టు వస్త్రాలలో ఉన్నాడు కదా, వాళ్ళ నాన్నను నందు సేమ్ ఉండాలి అన్నట్టు నేను పట్టు లుంగి ఉండే మన బర్త్డేకి తీసుకున్నది. సో అదే కట్టేసిన. మహేందర్ కూడా అక్కడ పట్టు వస్త్రాలతోనే ఉన్నాడుగా. ఎంత క్యూట్గా ఉన్నాడో కదా మా నందు అయితే. ఇక్కడ ఇట్లా ఈ కంకణం కట్టుకుంటే 9 డేస్ దాకా నాన్ వెజ్ తినొద్దట కదా, ఎవరైతే వినాయకుని పెట్టుకుంటున్నాం కదా అన్నట్టు మా మమ్మీ వాళ్ళను మా అత్తమ్మ వాళ్ళని ఇక్కడ మా ఆడపడుచు దగ్గరనే ఉంటుంది తనను రమ్మన్నాము. వాళ్ళందరూ వచ్చారు. తినొచ్చేసి మా ఆడపడుచు, మా మమ్మీ, మా అత్తమ్మ. ఇప్పుడు అందరు కంకణాలు కట్టేసి పూజ స్టార్ట్ చేస్తున్నారు. ఎవరైతే విగ్రహం స్పాన్సర్ చేశారో ఫస్ట్ డే మొత్తం వాళ్ళ చేతుల మీదుగా పూజ చేపిస్తారట కదా. అదే ఇప్పుడు మహేందర్ వచ్చేసి అక్కడ వినాయకుడిని లోపల తీసుకోవద్దంటే ఫస్ట్ పూజ చేస్తారు కదా, అది చేపిస్తుండు పూజారి. అప్పుడే ఫేస్ కూడా ఓపెన్ చేస్తారు కదా, అక్కడ అదే జరుగుతున్నది. ఫస్ట్ అయితే మేము వేరే విగ్రహం అనుకున్నాము, కానీ ఆ విగ్రహం మొత్తం ఇట్లా వంగినట్టుండే. సో అదనేసి అని మహేందర్ వేరే చూస్తా అనేసి అన్నాడు. సరే అనేసి వెళ్ళి చూసాడు. ఈ విగ్రహం ఇంకొక విగ్రహం చూసాడు. బాగున్నాయి అనేసి అంటే సరే బాగానే ఉన్నాయి అనేసి అన్న. కవర్తో అంత అనిపించలేదు, కానీ కవర్ ఓపెన్ చేసినాక ఎంత బాగున్నాడు కదా, మంచిగా అనిపించింది కవర్ ఓపెన్ చేసినాక. ఇది వచ్చేసి పట్టు వస్త్రాలు కట్టిస్తున్నారు దేవునికి.
ఇందులోనే కండువ గూడా వస్తది. కానీ బ్రాడ్‌గా ఉన్నందున అసలు అది సరిపోలేదు. మొత్తం కండువ గూడా తీయలేదు. మళ్ళీ వేరే కమిటీ వాళ్ళే మళ్ళా కండువ తీసుకొచ్చి వేరేది కప్పేసిల్లు. మళ్ళా ఇక్కడొచ్చేసి మహేందరును, నందు సేమ్ డ్రెసెస్ గదా! బావున్నారు గదా! కానీ నేనొక వీడియోను, ఫోటో తీసుకుంటంటే అక్కడ నిలబడిండు. సో, వాళ్ళందరూ అట్లా పూజ చేస్తాల్లు. ఎక్కడియి అక్కడే ఉన్నాయి. పాపం చాలా హడావిడి అయింది. ఇప్పుడొచ్చేసి వస్త్రం ఇస్తాల్లు. వినాయకుడు అంటేనే మెయిన్‌గా వస్త్రం ఉండాలనేసి అంటారు గదా! సో, అదే ఇస్తాల్లు. మహేందర్ వచ్చేసి అక్కడ రూ. 10 నోట్స్ ఇట్లా మాలలాగా ఏసాము. భూపాలపల్లి దాదాపు చాలా షాప్‌లో అడిగినాము. ఈ రూ. 10 నోట్స్, స్టిఫ్ నోట్స్ కావాలనేసి. కానీ నాకసలు స్టిఫ్ నోట్స్ అస్సలు దొరకలేదు. సరే దొరకట్లేదు గదా! ఏదోటి ఇద్దాం. ఏ నోట్‌లో అయితే ఏందన్నట్టు మహేందర్ నోట్స్ తీసుకొచ్చిండు. మా బ్లాక్‌లో గూడా నేను ప్రతి ఒక్కరిని అడిగినా, మీ దగ్గర ఎవరి దగ్గరైనా స్టిఫ్ నోట్స్ ఉంటే ఇవ్వండి అనేసి. ఎందుకంటే ఏస్తే మంచిగా కనబడతది గదా! దూరం నుంచెల్లయినా గూడా. కొత్తగుంటాయి గదా! నోట్స్ అన్నట్టు. అయినా నేను దాదాపు చాలా వరకు కొంచెం స్టిఫ్‌గా ఉన్నటియే పెట్టినాను. ఇంకోటేంటి ఇక్కడొచ్చేసి ఇలా పూజ స్టార్ట్ అయితందో లేదో మా నందుకు బాత్రూమ్ వస్తుందని ఏడుపు. "ఏం కాదురా వెళ్లురా డైపర్ ఉందనేసి" అంటే వాడు అస్సలు డైపర్‌లో ఎళ్ళట్లే. మళ్ళీ మా మమ్మీ ఇంటికెళ్ళి వానికి ఫ్రెష్ చేపిచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసరికి దాదాపు పూజ మొత్తం కంప్లీట్ అయింది వాడొచ్చేసరికి. ఇక్కడ అయ్యగారొచ్చేసి ఈరోజు కూర్చున్న వాళ్ళు మళ్ళీ లాస్ట్ డే రోజు కూర్చుంటా అంటేనే అక్కడ గండి దీపం పెట్టండి అనేసి అన్నారు. సో, ఇలాగ మేము కంపల్సరీ కూర్చోవాలి గదా! అక్కడ వాళ్ళు అనేసి అన్నారు. కంపల్సరీ కూర్చోవాలి. ఫస్ట్ కూర్చున్న వాళ్ళు లాస్ట్‌కి అనేసి అన్నాక మేమెళ్ళాము. మా పక్కన వాళ్ళు లడ్డు స్పాన్సర్ చేశారు గదా! వాళ్ళు కూర్చోరు గావచ్చు. మేబీ వాళ్ళు రాలేదు. సో, ఇక్కడ మహేందర్ కొబ్బరికాయ కొట్టినంక నేనేం చేశా కుంకుమ పెడదామని పెట్టాను. పెడుతుంటే అక్కడ పక్కనున్న అయ్యగారు "కుంకుమ పెట్టొద్దమ్మా. ఈ దేవుళ్ళకి అసలు కుంకుమ పెట్టొద్దు కొబ్బరికాయ కొడితే. ఎందుకంటే మనం కొబ్బరికాయ కొట్టినట్టు గూడా ఉండదు. ఆ కొబ్బరికాయకు కుంకుమ ఎప్పుడంటే బలిస్తారు గదా! ఏమన్నా బలిచ్చినప్పుడు కుంకుమ పెడతారు. మన ఇసొంటి పూజలకు గాని, ఏం గాని పెట్టొద్దనేసి అన్నారు. నాకు ఈ పూజ ద్వారా అయితే ఇది తెలుసుకున్నాను. నాకు ఇంతవరకైతే తెలియదు. మీకెవరికన్నా తెలియక మీరు అలా పెడుతనైతే ఇప్పటికాంచెలైతే పెట్టకండి అలా. పెట్టకూడదట. ఇంకోటొచ్చేసి ఇక్కడ పత్తిర్లు పెడతారు గదా! మొత్తం పత్తిర్లు గూడా దేవుని మీద పెట్టిచ్చిల్లు. మా ఫ్రెండ్స్ అందరూ పూజ అయిపోయిన తర్వాత వచ్చిల్లు. అక్కడ మౌనికను, శ్రావణ్ ఇద్దరొచ్చేసి కొద్దిసేపు ఉండి ఎళ్లారు. వీళ్ళందరూ ఆ రోజు సాటర్‌డే గదా! క్లబ్‌కెళ్ళేసి అంతా అయిపోయాక వచ్చిల్లు. నందు గూడా అప్పుడే వస్తాడు. డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి మా పక్కన కూర్చున్నాడు గదా! మా పక్కన కూర్చొని గూడా అక్షంతలు దేవుని మీద ఏస్తారు గదా! మహేందర్ ఒళ్ళో కూర్చొని నాడు గూడా ఒక్కొక్కటేస్తా అన్నట్టు అక్కడ గూడా గోల గోల అసలు. అక్కడున్న వాళ్ళు చిన్న బాబు వెయ్యొద్దంటే అస్సలు ఇనట్లేదు. మీరేస్తారు గదా! నేను గూడా ఏస్తా అన్నట్టు ఒకటే గోల చేసిండు. నందయితే మహేందర్ ఎనకాలనే ఉన్నాడు. అక్కడ పిల్లలున్నట్టున్నారు. ఆ పిల్లలతోని ఆడుకుంటా అక్కడ ఉన్నాడు. మాకు పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 9:30, 10:45 ఏమో అయిపోయింది. మొత్తం అయిపోయాక ఇంటికొచ్చి ఫ్రెష్ అయ్యి ఆ రోజు ఫాస్టింగ్ అని చెప్పాం గదా! పొద్దున్నుంచి అసలేం తినలేదు. వచ్చేసి ఒక్క పొద్దు ఇడిచేసరికి మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.